ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో మీరు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒకవేళ నియమ నిబంధనలు తప్పితే మీ మీద శిక్ష అర్హులు గురవుతారు అని మీరు క్లియర్ కట్గా చెప్తున్నారు. ఓకే సార్, ఈ పోలీస్ వ్యవస్థ కూడా సార్ నేను ఒక మాట చెప్తున్నా. నిన్న ఒక జరిగిన సంఘటన సార్, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇబ్బందులు పడతావు, నువ్వు నీకు ఎమ్మెల్యే గారు మాట్లాడతారు అని చెప్పడం జరిగింది సార్. నేను ఇప్పుడు దాని మీద నేను కంప్లైంట్ చేయడానికి ఇక్కడ రాలేదు. ఇటువంటి జరిగితే మాకేదైతే శిక్ష అర్హులు అవుతారో మరి ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ కూడా శిక్ష అర్హులేనా సార్ ఎన్నికల కమిషన్ అని నేను అడుగుతున్నాను సార్. నేను ఏమంటున్నా, నాకు డౌట్ ఉంటే వచ్చి అడగండి అని చెప్పాను, నేను అడుగుతున్నా. అంత మించి మీరు ఇప్పుడు నన్ను ఏదో అడగాలని కాదు, మీరంటే నాకు గౌరవం లేదని కాదు సార్. నాకు ఈ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, రాజ్యాంగం మీద కూడా నమ్మకం ఉంది. కాబట్టి నేనేమంటున్నా, ఇక్కడ అందరికీ అధికార పక్షానికి ఒకవైపు ఒకలా, ఇండిపెండెంట్లకు ఒకలా, ప్రతిపక్ష పార్టీలకు ఒకలా వివరించద్దని ఎన్నికల కమిషన్ కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా తప్ప మిమ్మల్ని ఎవరికి కూడా నేను వ్యతిరేకం కాదు. అది దయచేసి